హలో మావా! వెల్కమ్ టు డే 6 ఆఫ్ మీరు ఏదో ఒక రోజు ఎమ్మెల్యే ఇంజినీర్ అవుతారు బాబు. అవుతారు. ప్రీవియస్‌గా మనం టుపుల్స్ అంటే ఏంటో డిస్కస్ చేశాం కదా! ఈ వీడియోలో మనం టుపుల్స్‌కున్న మెథడ్స్ గురించి నేర్చుకుందాం. అసలు టుపుల్స్‌ని ఎడిట్ చేయొచ్చా? ఆఫ్‌కోర్స్ చేయలేం కదా! అదే కదా మరి టుపుల్స్‌కి అండ్ లిస్ట్స్‌కి ఉన్న పెద్ద డిఫరెన్స్. సో, టుపుల్స్‌లో చాలా తక్కువ మెథడ్స్ ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ ఓన్లీ 2 మెథడ్సే ఉంటాయి. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే కౌంట్. ఈ కౌంట్ అనే మెథడ్ మనం టుపుల్‌లో పర్టిక్యులర్ ఎలిమెంట్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది కౌంట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ అనే మెథడ్ మనం టుపుల్‌లో పర్టిక్యులర్ ఎలిమెంట్ ఏ ఇండెక్స్‌లో స్టోర్ అయింది తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే. ఈ 2 మెథడ్స్‌కి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడు నేను నంబర్స్ అనే టుపుల్ క్రియేట్ చేసి అందులో 1, 2, 3, 4, 5 అండ్ 5ని స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు 5 అనే ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో కావాలి. దానికి నేను సింపుల్‌గా ప్రింట్ స్టేట్మెంట్ లోపల నంబర్స్ డాట్ కౌంట్ ఆఫ్ 5 అని రాసాను. చూడండి ఇట్ రిటర్న్డ్ 2 అంటే 5 అనే ఎలిమెంట్ మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. కరెక్టే కదా! ఓకే. ఇప్పుడు నాకు 1 అనే ఎలిమెంట్ ఏ ఇండెక్స్‌లో ఉంది కావాలి. దానికి నేను సింపుల్‌గా ప్రింట్ స్టేట్మెంట్ లోపల నంబర్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 1 అని రాసాను. ఇట్ రిటర్న్డ్ 0 అంటే 0th అనే ఇండెక్స్ లోపల 1 అనే ఎలిమెంట్ ఉంది. కరెక్టేగా? ఇవి మనకు టుపుల్‌లో ఉన్న ఇంపార్టెంట్ మెథడ్స్. డిస్క్రిప్షన్‌లో వీటి మీద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ పెట్టాను. ఒక్కసారి ట్రై చేయండి. చలో మావ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.